గ్యారంటీలు ఎరవేసి ఆ మూడు రాష్ట్రాల్లో గద్దెనెక్కిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయి. అధికారం కోసం ఇచ్చిన అడ్డగోలు హామీలు అమలుకు సాధ్యం కాని ఉచితాలే ఈ దుస్థితికి కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలది ఇంచుమించు ఒకే పరిస్థితి. హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికే పూర్తిగా దివాలా స్థితికి చేరుకోగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు కూడా మరో అడుగు దూరంలో నిలిచాయి. ఇటీవల రేవంత్ రెడ్డి, సుఖ్వీందర్ సింగ్, సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యల్ని పరిశీలిస్తే మూడు రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ముందుగా తెలంగాణ విషయం చూద్దాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు కూడా ఖజానాలో రూపాయి లేదు. ఆర్బీఐ నుంచి 4,000 కోట్లు చేబదులు తెచ్చి ఉద్యోగాలకు జీతాలే చెల్లించాం. ప్రతి నెల జీతాలైతే చెల్లిస్తాం, కానీ డిఏ, ఇతర చెల్లింపులు ఆలస్యమైతే ఉద్యోగులు సహకరించాలి. ఇవి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు. ఓ వారం రోజులు వెనక్కి వెళితే ఓ కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సింహభాగం ఆదాయం జీతాలు, పింఛన్లు బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులు తీర్చడానికే సరిపోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల 18,500 కోట్ల ఆదాయం వస్తుండగా అందులో 6,500 కోట్లు జీత భత్యాలు, పింఛన్లకు, మరో 6,500 కోట్లు బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులు తీర్చడానికి వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వద్ద 5,500 కోట్లు మాత్రమే మిగులుతున్నాయని, ఈ డబ్బులతో 30 సంక్షేమ పథకాలను నడిపించడమే కాకుండా వివిధ ప్రాజెక్టుల కింద ఆర్థిక అవసరాలు కూడా ఉన్నాయని అన్నారు. అయితే గడిచిన 14 నెలల్లో 1,58,000 కోట్లు అప్పు చేసినట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన రేవంత్ రెడ్డి ఈ 14 నెలల్లో ఆదాయం గురించి మాత్రం వివరాలు చెప్పకపోవడంపై ఆర్థిక నిపుణులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో పూరుకుపోయిందంటూ చర్చలో పాల్గొన్న పలువురు విశ్లేషకులు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై టైమ్స్ నౌ తాజాగా ఓ ప్రత్యేక కథనాన్ని కూడా ప్రసారం చేసింది. అప్పులు, ఉద్యోగుల వేతనాలు, డిఏ తదితరులపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను విశ్లేషించింది. హిమాచల్ ప్రదేశ్ మాదిరిగానే తెలంగాణ కూడా ఆర్థికంగా పతనావస్థకు చేరుకుందని తెలిపింది. తెలంగాణలో 6 గ్యారంటీల అమలులో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులో ముంచేస్తున్నారంటూ ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే కాదు, ప్రజలు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక్క కొత్త ప్రాజెక్టు చేపట్టకపోగా పాత ప్రాజెక్టుల కొనసాగింపు పైన మేనమేషాలు లెక్కించాల్సిన పరిస్థితి. మరోవైపు ప్రజా సంక్షేమం లేక తెచ్చిన వేలాది కోట్ల అప్పులు ఎటుపోతున్నాయో తెలియని సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి. రుణమాఫీ చెల్లింపుల విషయంలో తూచా తప్పమంటూ ఎన్నికల టైంలో హామీలు గుప్పించిన కాంగ్రెస్ రుణమాఫీని సక్రమంగా అమలు చేయలేక రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఇక కర్ణాటక పరిస్థితిని చూద్దాం. తాజాగా తెలంగాణ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక 4,000 కోట్లు ఆర్బీఐ నుంచి రుణం తీసుకున్న సంగతిని సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టారని, ఇదే విధంగా భారీగా అప్పులు చేస్తున్న కర్ణాటక కూడా సంక్షోభంలోకి కూరుకుపోతుందని ఎక్స్ వేదికగా హెచ్చరించారు. కర్ణాటకలో సిద్దరామయ్య సర్కార్ 5 గ్యారెంటీల అమలు కోసమంటూ ఎడాపెడా అప్పులు చేస్తుంది. దీనిపై మోహన్ దాస్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సిద్దరామయ్య సర్కార్ విధానాలు కర్ణాటక భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు 21,000 కోట్లకు పైగా నమోదవగా 2025-26 ఆర్థిక సంవత్సరంలోనూ ఇది 19,000 కోట్లకు పైగా ఉందన్నారు. ఉచిత హామీల అమలు కోసమని పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నారని, గ్యారంటీల కోసం పన్నుల వాతకు తెగబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మోహన్ దాస్ పై. ఇది పన్ను చెల్లింపుదారులకు శరాఘాతలా మారుతుందని పేర్కొంటూ దీనివల్ల ఉత్పాదకత మందగిస్తుందని హెచ్చరించారు. ఉచిత పథకాలు పేదవారి కోసం ఉద్దేశించినవి తప్ప రాష్ట్రంలోని 60% జనాభా మొత్తానికి కాదని స్పష్టం చేశారు. గ్యారంటీ పథకాలు అనర్హులకు కూడా అందుతున్నాయన్న ఆయన అలా జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని సూచించారు. ట్రాఫిక్ సమస్య, అస్తవ్యస్తమైన రోడ్లు, గుంతలు, చెత్తతో బెంగళూరు తన మునుపటి ప్రభను కోల్పోతుందన్నారు. ఇలాంటి సమయంలో ఆర్థిక సంక్షేమ పథకాలపై ప్రభుత్వ పెద్దలు పునరాలోచించాల్సిన అవసరం ఉందని, ఉచితాల కోసం వెచ్చిస్తున్న మొత్తాన్ని తగ్గించి ఆ నిధులను ఉపాధి, మౌలిక వసతుల కల్పనకు వెచ్చించాల్సిన సమయం వచ్చిందని హితవు పలికారు. మరో 2 బడ్జెట్లు ప్రవేశపెట్టే నాటికి ప్రస్తుత ప్రభుత్వ కాలపరిమితి ముగుస్తుందన్న మోహన్ దాస్ పై ఒకవేళ ఉచితాల పేరిట అప్పులు ఇలాగే కొనసాగితే కర్ణాటక నాశనం అవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది జరగకుండా ఉండాలంటే వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో 5 గ్యారంటీలను నమ్మి ఓటేసిన ప్రజలకు సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ చుక్కలు చూపిస్తోంది. ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. గ్యారంటీలకు అడ్డగోలుగా కోతలు పెడుతుంది. దీనికి తోడు పెట్రోల్, డీజిల్పై సేల్స్ ట్యాక్స్ ను 4% పెంచడంతో పాటు పలు రకాల పన్నులు, ఛార్జీలతో ప్రజలపై భారవేస్తుంది. ఉచిత విద్యుత్ అంటూ ఊదరగొట్టి ఛార్జీల పెంపుకు తెరతీసిన సిద్దరామయ్య మహిళలకు ఆర్థిక భరోసా పేరుతో గృహలక్ష్మి స్కీమ్ కు కొత్త ఆంక్షలు జోడించారు.
ఆడబిడ్డలకు ఉచిత బస్సు సర్వీసులంటూ ఊరించిన శక్తి స్కీమ్లో వయసు, వృత్తి అంటూ కొత్త పరిమితులు తెచ్చారు. నిరుద్యోగులకు భృతి కోసం తీసుకువచ్చిన యువనిధి, పేదలకు ఉచిత బియ్యం కోసం తెచ్చిన అన్నభాగ్య, ఇలా ప్రతి స్కీమ్లోనూ కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్ విషయానికి వద్దాం. ఆ రాష్ట్రం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కర్ణాటక లాగే హిమాచల్ ప్రదేశ్లోనూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతుంది. గ్యారెంటీల అమలుకు అవసరమైన నిధుల సేకరణకు చివరకు ప్రజలపై ధరల భారం మోపుతుంది. ఇప్పటికే వివిధ రకాల ఛార్జీలు పెంచిన సుఖ్వీందర్ సుఖ్ ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో లీటర్ పాల ధరను ఏకంగా ₹6 పెంచుతున్నట్లు ప్రకటించింది. సోమవారం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి సుఖ్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో లీటర్ ఆవు పాల ధర 51కి, గేదె పాల ధర 61కి చేరుకోనుంది. ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో కుదేలైన పేద మధ్యతరగతి ప్రజలపై తాజా పెంపు మరో అదనపు భారంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పుల నుంచి గట్టెక్కడం కోసం సుఖ్వీందర్ సర్కార్ ఎడాపెడా అప్పులు చేస్తూనే ఉంది. ఓవైపు అప్పులు చేస్తూనే మరోవైపు ప్రజలపై పలు రకాల ఛార్జీలు, పన్నులతో భారం మోపుతుంది. గత సెప్టెంబర్లో సుఖ్వీందర్ సింగ్ చేసిన ప్రకటన ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తనతో పాటు మంత్రులు, నామినేట్ పదవులలో క్యాబినెట్ హోదాలో ఉన్నవారు 2 నెలల పాటు వేతనాలు, టీఏ, డిఏ వంటివి తీసుకోకూడదని నిర్ణయించారు. పైగా రాష్ట్రంలోని శాసనసభ్యులు కూడా ఇదే విధంగా చేయాలని అభ్యర్థించారు. దీంతో కనీస వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో హిమాచల్లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని బీజేపీ విమర్శలు గుప్పించింది. సీఎం తనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఎమ్మెల్యేలకు వేతనాలు ఇచ్చుకోలేనంతగా రాష్ట్రంలో పరిస్థితులు దిగజారాయని ఎద్దేవా చేసింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఖటాఖట్ మోడల్ కారణంగానే రాష్ట్రంలో ఆర్థిక భయానక పరిస్థితులు నెలకొన్నాయని, ఆయన విఫల ఆర్థిక ఆలోచన విధానాలు బహిర్గతమయ్యాయని మండిపడింది. తాజాగా రిజర్వ్ బ్యాంకు పలు రాష్ట్రాల అప్పుల డేటాను విడుదల చేసింది. గత 5 ఏళ్లలో పలు రాష్ట్రాల్లో అప్పుల భారం దాదాపు 74% పెరిగినట్లు ఆర్బీఐ గణాంకాలు సూచిస్తున్నాయి. వీటితో పాటు రాష్ట్రాల వారీగా కూడా జాబితాను రిలీజ్ చేసింది ఆర్బీఐ. 2019లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అప్పులు 47.9 లక్షల కోట్లు. కానీ ఇప్పుడు అది 83.3 లక్షల కోట్లకు పెరిగింది. 2024లో దేశంలో అత్యధికంగా అప్పులు ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు 8.3 లక్షల కోట్ల అప్పుతో నెంబర్ 1 స్థానంలో ఉంది. యూపీ 2వ స్థానంలో ఉండగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ 3, 4 స్థానాలు నిలిచాయి. ఇక కర్ణాటక 5, రాజస్థాన్ 6వ స్థానంలో కొనసాగుతుంది. ఇక 5,004 లక్షల కోట్లతో తెలంగాణ 7వ స్థానంలో ఉండగా ఏపీ 4.9 లక్షల కోట్లతో 8వ స్థానంలో కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.